బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారంటూ ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని జేపీఎన్ రోడ్లో గల చెలుకుపూరి బ్రదర్స్ క్లాత్ స్టోర్స్ యజమానులు ఆనంద్ మరియు హేమ్ కుమార్లు 2 సంవత్సరాల క్రితం కాజీపేట్ యూనియన్ బ్యాంకులో స్థలం తాకట్టు పెట్టి ₹1,20,00,000 తీసుకున్నారు. లోన్ తీసుకున్న వాటి నుండి లోన్ కట్టకపోవడంతో యూనియన్ బ్యాంక్ అధికారులు ఆనంద్ మరియు హేమ్ కుమార్కు సంబంధించిన ప్రాపర్టీని వేలం నిర్వహించారు. వేలంలో సంపత్ కుమార్ అనే బిల్డర్ స్థలాన్ని దక్కించుకున్నారు. మేమెన్ని చెప్పినా మాకు తినకుండా మమ్మల్ని దౌర్జన్యంగా చాలా అమానుషంగా మమ్మల్ని చేయడానికి ఆడపిల్లల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇద్దరు కోడల మీద చేస్తున్నారు. ఆ బిడ్డర్ కొడుకు సంపత్ కుమార్ కొడుకులు ఇద్దరు కూడా ఆడపిల్లల గుంజి పారేస్తున్నాడు. మమ్మల్ని ఎంతకింత ఆరాచన చేస్తున్నారు. మేము తప్పు చేయలేదు. మొత్తం ₹1,20,00,000 బ్యాంకుకు మొత్తం పేమెంట్ చేసినాము. మేము ఏ తప్పు ఆంధ్ర బ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది. వాళ్ళకు డబ్బు కట్టినా మా దగ్గర డబ్బు కట్టింది కట్టలేదని అబద్ధాలతోటి మా మీద కలుపు నేర్పుతున్నారు. ఆ బిడ్డర్ ఎవడైతున్నాడో కానీ అబద్ధాలతోటి బ్యాంకులతో కుమ్మక్కయ్యి దౌర్జన్యంగా మా ఆస్తి కట్టేయాలని ప్రయత్నం చేస్తారు. మా మడూరి సంపత్ కుమార్ ఆయన బిడ్డరట. వాళ్ళ దౌర్జన్యం చాలా ఎక్కువ. ఎంతమంది వచ్చిందో వాళ్ళు ఏం చేసి చెప్పండి. చెప్పండి. మేము మొత్తం అంతా ₹1,20,00,000 అప్పు తీసుకున్నది మొత్తం అంతా కోర్టులో అండ్ బ్యాంక్లో జమ చేశాము. చేసిన తర్వాత కూడా మా మాట వినకుండా పొజిషన్ నోటీస్కి వచ్చారు. అసలు సంపత్ కుమార్ వాళ్ళకి మాకు ఏం సంబంధమే లేదు. అట్లాంటిది వాళ్ళు బ్యాంక్ వాళ్ళని కోర్టు వాళ్ళని ఉరిగొల్పి మరీ తీసుకొస్తున్నారు. అండ్ 15 days నోటీస్ ఇవ్వాలి ఎవరికైనా కానీ వచ్చేసరికి. కానీ మాకు నోటీస్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. మా నోటీస్ మా చేతికి కూడా రాలేదు. నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా పొజిషన్కి ఎట్లా వస్తారు అని చెప్పి మేము కోర్టులో కూడా మేము ఇచ్చాము. ఇచ్చినా కానీ కోర్టు వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చింది. అసలు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు రీజన్ చెప్పండి అని సోమవారం అటెండ్ కమ్మని చెప్పింది బ్యాంక్ వాళ్ళకి. అయినా కానీ వాళ్ళు ఏం లెక్క లేకుండా డైరెక్ట్గా పొజిషన్కి వస్తున్నారు. అసలు అది చట్టరీత్యా నేరం. అయినా కానీ వాళ్ళు ఎట్లా వస్తున్నారని చెప్పి మేము 5 రోజుల నుంచి తిండి లేదు, తిప్పలు లేదు. మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడే కూర్చున్నామండి మా ప్రాపర్టీ మేము కాపాడుకోవడానికి. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ అడ్డగిస్తాం అంటే మా ప్రాపర్టీ మేము కాపాడుకోవడానికి మేము వాళ్ళని చాలా మటుకు బాగా ప్లీజ్ చేశాము. అయినా కానీ వాళ్ళు వినట్లేదు, మమ్మల్ని తోసేశారు. అండ్ సంపత్ కుమార్ వాళ్ళ కొడుకులు వచ్చి మమ్మల్ని ఆడవాళ్ళని చూడకుండా కూడా మమ్మల్ని లాగి మమ్మల్ని పక్కకు జరుపుతున్నారు. అట్లా ఎట్లా జరుపుతారు మీరు? అసలు పెట్రోల్ పోసి తగలబెట్టింది ఆయనే. కావాలంటే మా దగ్గర CCTV ఫుటేజెస్ ఉన్నాయి, రేపు ఇస్తాం మేము కావాలంటే. వాళ్ళే పోసిందండి, వాళ్ళే పోసి అడ్డుపెట్టింది. అయితే మొత్తం బాగా ఉన్నాయి. సంపత్ కుమార్ వాళ్ళు అనుకుంటా.